హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ హెచ్ఆర్. మీరందరూ బాగుండాలండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్లో కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. 720 అలాగే 10080 ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి కదా సార్, మరి మేము 4-5 వేలు ఎక్కువ ఎందుకు పెట్టాలి ఈ 10080 ప్లేక్ అని అడుగుతున్నారండి. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అయితే చెప్తాను. ఈ ప్రొజెక్టర్లో అంటే 720 ప్రొజెక్టర్లో ఒక్క ఫ్రేమ్కి వచ్చేసి దీనిలో 9 lakhs పిక్సెల్స్ అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. అదే 10080 నేటివ్ ప్రొజెక్టర్లో ఒక ఫ్రేమ్కి వచ్చేసి 21 lakh పిక్సెల్స్ అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. పిక్సెల్స్ అంటే మనం ఒక కణం లాగా తీసుకుందాం. ఆ స్క్రీన్ ని ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా తీసుకుందాం. ఒక్క బాక్స్ లో వచ్చేసి 720కి 9 lakhs పిక్సెల్స్ అయితే పడతాయి అన్నమాట. అదే ఆ స్క్రీన్ లో 10080 అయితే 21 lakhs పిక్సెల్స్ అయితే పడతాయి. అంటే దీనిలో పిక్సెల్స్ దగ్గరగా ఉండడం వల్ల క్వాలిటీ ఏ క్లాస్ గా చక్కగా కనిపిస్తుంది. దీనిలో పిక్సెల్స్ దూరంగా ఉండడం వల్ల ఇది కొంచెం ఎన్లార్జ్ అయ్యి స్క్రీన్ పిక్సెల్స్ బ్రేక్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ 10080లోను అలాగే ఈ 720లోను మీకు స్క్రీన్ ఆన్ చేసి తేడా అయితే క్లియర్ గా ప్రాక్టికల్ గా చూపిస్తాను. చూడండి, మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను ఈ ప్రొజెక్టర్ ఆన్ చేస్తానండి. మీకైతే ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. చూడండి, రెండు ఆన్ చేశానండి. లైట్ అయితే తీసేస్తాను. ఓకే, 10080 అయితే కొంచెం స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, అది మనకి జాట్కో యువా గోప్రో అండి. ఇది AUN 320 మినీ. ఇప్పుడు దీని క్వాలిటీకి తేడా చూడండి. 720కి అలాగే 10080కి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఆ తేడా ఏంటో జూమ్ లోకి వస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది పిక్సెల్ బ్రేక్ అవుతుంది, అది బ్రేక్ అవ్వదు. ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి అయితే మీకు చూపిస్తాను, జూమ్ లో చూపిస్తానండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, పిక్సెల్ బ్రేక్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది 720 అండి. చూడండి, ఇక్కడ అక్షరాలన్నీ ఇదిగో ఎలా బ్రేక్ అయిపోయినాయో చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ లైన్స్ కూడా ఇగోండి, ఈ లైన్స్ కూడా దూరంగా బ్రేక్ అయిపోయినాయి చూడండి. కింద ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి, బ్రేక్ అయినాయా చూడండి. ఇలా లెటర్స్ మొత్తం బ్రేక్ అవుతాయి. అలాగే ఇదిగో ఇలా జిగ్జాగ్ గా వచ్చేస్తుందా. ఇదిగోండి, పిక్సెల్ కి దూరం అయితే బాగా పెరిగిపోయింది. చూడండి, నేను చేయి పెట్టాను చూడండి. ఇక్కడ పిక్సెల్ కి స్టెప్పులుగా వచ్చేస్తుంది కదా ఇక్కడ. అదే 10080లో ఇది స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. రండి, అక్కడ చూపిస్తా. ఇదిగోనండి, ఇది 10080. ఇదిగోండి, ఈ లెటర్స్ ఏమన్నా అలా పిక్సెల్ బ్రేక్ అయినాయా చూడండి. ఇక్కడ అదిగోండి, పిక్సెల్ బ్రేక్ ఎక్కడా లేదు. అలాగే ఇదిగో ఇక్కడ చూడండి, ఈ యూట్యూబ్ అనే దాని దగ్గర ఈ బాక్స్ లో మీకు ఎక్కడ స్టెప్పులు అయితే మీకు కనిపించడం లేదు చూడండి. ఇది 10080 పిక్సెల్ దగ్గరగా ఉండడం వల్ల మీకు పిక్చర్ క్వాలిటీ అయితే నెంబర్ 1 గా కనిపిస్తుందండి. అదే తేడా. మీరు 2000కి 3000కి కక్కుర్తిపడి 720 అయితే తీసుకోవద్దు. ఎందుకంటే అడిగారు చాలా మంది నన్ను, ఏంటి సార్ 4000 ఎందుకు ఎక్కువ పెట్టాలని అడుగుతున్నారండి. ఇదే కారణం. చూడండి, ఇదిగోండి, ఇక్కడ చూడండి, స్టెప్పులుగా ఎలా బ్రేక్ అయిందో చూడండి. చూశారు కదా. AUN HY 320 మినీలో ఇక్కడ చూడండి యూట్యూబ్ ఎలా వస్తుంది. ఇక్కడ
స్టెప్పులుగా వస్తుంది కదా, అదే పిక్సెల్ బ్రేక్ అయ్యి వస్తుంది. ఇది 720 కాబట్టి. ఇదిగోనండి జాట్కో యువా గోప్రోలో ఇక్కడ బాక్స్ చూడండి, యూట్యూబ్ బాక్స్. ఇక్కడెక్కడన్నా పిక్సెల్ బ్రేక్ అయిందా లేకపోతే స్టెప్పులుగా వస్తుందా? లెటర్స్ క్లియర్ గా ఉన్నాయి కదా. మళ్ళీ రెండు స్క్రీన్ సైజులు ఒకటేనండి, మీకు జూమ్ లో చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి, స్క్రీన్ సైజులు అయితే రెండు ఒకటే, కానీ ఒక దాంట్లో పిక్సెల్ బ్రేక్ కనిపిస్తుంది, ఒక దాంట్లో పిక్సెల్ బ్రేక్ కనిపించడం లేదు. ఎందుకంటే 720లో మనకి 9 lakhs పిక్సెల్స్ ఉంటాయి, అలాగే 10080లో 21 lakhs పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట. 720లో పిక్సెల్స్ దూరంగా ఉండడం వల్ల మనకి బ్రేక్ అయ్యి సాగదీసినట్టు అలా కన్ఫ్యూజ్గా మనకి సరిగా అర్థం కాకుండా కనిపిస్తుందండి. అదే 10080లో పిక్సెల్స్ దగ్గరగా ఉండి మనకి విజువల్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది, అలాగే చాలా క్లియర్గా మన కంటికైతే అది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూశారు కదా, 720 కొనాలా లేక 10080 ప్లే కొనాలా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఈ రెండిట్లోనూ ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇదిగోనండి, నేను పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను. ఈ రెండిటికి పెన్ డ్రైవ్లు కనెక్ట్ చేశానండి. ఇప్పుడు మీకు పిక్సెల్ బ్రేక్ అనేది క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, ఇక్కడ గమనించండి, ఈ స్ట్రైట్ లైన్ లో ఎలా ఉంది లైన్. ఇది రెండు వీడియోలు కదా, ఈ వీడియోకి ఆ వీడియోకి మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ క్లియర్ గా ఉంది కదా స్ట్రైట్ గా. ఇక్కడ చూడండి, ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి పిక్సెల్స్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి. దూరంగా పిక్సెల్స్ కనిపిస్తున్నాయి కదా 720లో. ఇదిగోనండి, ఇక్కడ పిక్సెల్స్ కనిపించవు చూడండి. ఇది 10080, ఇక్కడైతే మీకు పిక్సెల్స్ కనిపించవు చూడండి. అదే ఇక్కడ చూడండి, పిక్సెల్ క్లియర్ గా కనిపిస్తుంది. అయిగోండి, కనిపిస్తున్నాయా? గదులుగా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, చూశారు కదా. మీకు ఇప్పుడు 720 కొనాలా లేకపోతే 10080 ప్లే కొనాలా అనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే మీ మైండ్ లోకి వచ్చేసి ఉంటుందండి. 3000 4000 పెట్టి మేము 10080 ఎందుకు కొనాలి సార్ అని అడుగుతున్నారు. ఇదేనండి కారణం. దానిలో అయితే మీరు క్లియర్ గా పిక్చర్ చూడలేరు, దీనిలో అయితే క్లియర్ గా చూడగలుగుతారు. చూశారు కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.